ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మా జనసేన పార్టీ తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, అలాగే భారతీయ జనతా పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దేనికంటే నిన్న జరిగిన ఎలక్షన్ ఒక మంచికి చెడుకి జరిగిన ఎలక్షన్లో మీరందరూ కూడా మంచి వైపు నిలబడి ఎటువంటి అవాంతరాలు ఎదురైనా కూడా ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా మీరంతా ధర్మం వైపు నిలబడి మంచి విజయాన్ని సాధించే దిశగా మీరంతా నిలబడినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. దేనికంటే ఒక అరాచక పాలనని ముగింపు పలకటానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకొని ఒక ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో వెళ్తూ ఉందో దానికి మీరు లక్షలాది మంది, కోట్లాది మంది మీరు ఒక మద్దతు తెలపటం నిన్న జరిగిన ఓటింగే నిదర్శనం. దేనికంటే మంగళగిరిలో నేను ఉదయం 7 గంటలకు వెళ్తే ఇందాక రామయ్యన్న చెప్పినట్లు 7 గంటలకే బారులు తీరున్నారు. ఈవీఎంలు ఇంకా సెట్ కూడా చేసుకోకుండా వాళ్ళు ఇంకా పెట్టండి అని చెప్పి ప్రజల నుంచి ఎంత ఇదిగా వాళ్ళ రిక్వెస్ట్లు వచ్చినాయంటే 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు కూడా నిలబడి ఓటింగ్ వేసిన పరిస్థితి. ఇంత ఉత్తేజంగా నిన్న కొన్ని చోట్ల గొడవలు సృష్టించినా కానీ కావాలని 4-5 ఆ టైంలో ఓటింగ్ పెరిగిపోతుంది, పర్సంటేజ్ పెరిగిపోతుంది, ఎక్కడో ఇదైపోతామని చెప్పి వాళ్ళు విచక్షణ కోల్పోయి ప్రవర్తించినా కానీ ఓట్లు మీరంతా కూడా నిలబడి ఓటు వేసినందుకు ఒక మంచి వైపు, ధర్మాన్ని వైపు మీరు చేయటం నిజంగా చాలా సంతోషం అనిపించింది. అందుకే ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అలాగే మా పార్టీ తరపున కార్యకర్తలు, నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ తరపున కార్యకర్తలు, నాయకులు, అలాగే బీజేపీ తరపున కార్యకర్తలు, నాయకులు కూడా అసలు ఉమ్మడిగా ఎక్కడా కూడా ఎటువంటి ఇది లేకుండా కలిసిమెలిసి రాష్ట్రంలో ఒక మంచి వైపు ప్రయాణించాలని చెప్పి మా నాయకులు, కార్యకర్తలంతా కూడా నిలబడినందుకు వారికి కూడా ఈ సభాముఖంగా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. బీజేపీ నుంచి పెద్దలు, సీనియర్ నాయకులు శ్రీ దినకర్ గారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి ఎన్నికలు, అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో యావత్ ఆంధ్రప్రదేశ్లో యువతులు, స్త్రీలు, పురుషులు అన్ని వర్గాలకి చెందిన అన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11-11:30 అయ్యే వరకు కూడా ఎంతో ఓపికతోటి ఈ యొక్క దుహంకార అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి పాలనకి చరమగీతం పాడాలి అనేటటువంటి ఉద్దేశంతో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ప్రజలందరూ కూడా వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవటం, దాదాపు 80% దాటి 83-84% మధ్యలో వరకు వచ్చేటటువంటి పరిస్థితి చివరి లెక్కలు రాబోతున్నాయి. ఎలక్షన్ కమిషన్ వారు గారు ప్రకటించబోతున్నారు. ఎన్నో రకాల అవాంతరాలు, ఎన్నో రకాల హింసాత్మక చర్యలు చేపట్టి వినరాని భాషతోటి దుర్భాషలాడినా కానీ ఇవాళ ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఓటుని కూటమి అభ్యర్థులు, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన అభ్యర్థులకి నిలబడి 150కి పైగా అసెంబ్లీ స్థానాలు, 25కి 25 పార్లమెంటు స్థానాలు సాధించేటటువంటి దిశగా ఒక తీర్పుని ఇవ్వబోతున్నారా అనేటటువంటి విధంగా ఏదైతే ఓటర్లు వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించారో దానికి కృతజ్ఞతలు తెలపాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మిత్రపక్షాలతో కలిసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ గడిచిన 45 రోజులు, 50 రోజులుగా ఎంతో సమన్వయంతో ప్రజల దగ్గరికి వెళ్ళటం, ప్రజలు ఆశీర్వదించిన తీరు, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి అని మోడీ గారు చాటినటువంటి స్ఫూర్తిని తూచా తప్పకుండా ఇవాళ ఓటరు ఆంధ్రప్రదేశ్లో పాటించారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి పాలన ఏదైతే ఉందో, రాజ్యాంగేతర పాలన, రాజ్యాంగేతర శక్తుల ద్వారా నడిచిందా ఈ పాలన అనే దాన్ని ఎప్పుడు వదిలించుకుందాం అనేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నప్పుడు ఒక కూటమిగా ఏర్పడి మిత్రపక్షాలుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన అవసరము, ధర్మవంతమైన, నీతివంతమైన పాలన అవసరము అనేటటువంటి ఉద్దేశంతో 3 పార్టీలు కూడా మోడీ గారి గ్యారంటీ, బాబు గారి షూరిటీ, పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్, ఈ 3 కూడా ఇవాళ ప్రజలు ఆశీర్వదించారు. ఇంత పెద్ద ఎత్తున మా 3 పార్టీలని ఆదరించినటువంటి ఓటర్ మహాశైలందరికీ, అలాగే ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలపాలి, ఇది మా బాధ్యత అనేటటువంటి భావంతో
మేము వరలరామయ్య గారు, శ్రీనివాసరావు గారితో, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మిత్రపక్షాల నాయకులతో కలిసి ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. జూన్ 4వ తారీఖున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి దిశగా వచ్చినటువంటి ఫలితాల అనంతరం మళ్ళీ ఒకసారి కూర్చొని మా యొక్క ఆనందాన్ని మీతోటి ప్రజలందరితో కూడా పాలు పంచుకుంటామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. చాలా ధన్యవాదాలండి. మరొకసారి తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ నుంచి పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నుంచి శ్రీమతి పురంధరేశ్వరి గారు కూడా వారి అధినేత ప్రధానమంత్రి మోడీజీ గారి ఆదేశాల ప్రకారం మా ముగ్గురిని పంపించి మీ అందరి కృతజ్ఞతలు తెలియజేయాలి, అంత సాహసోపేతంగా వ్యవహరించిన మీ అందరి కృతజ్ఞతలు చెప్పమని ఆదేశించినందుకు మీ ముందుకు రావడం జరిగింది. మరొక్కసారి మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్కారం, అందరికీ నమస్కారం.